నీతి ఆయోగ్ రిపోర్ట్ పైన సీఎం చంద్రబాబు సమావేశం నిర్వహించారు. ఆర్థిక పరిస్థితిని చూసి ఆ రాష్ట్ర పరిస్థితిని చెప్పొచ్చునని చెప్పారు. ఆర్థిక పరిస్థితి బాగా లేకపోతే అభివృద్ధి పనులు ముందుకు సాగవని అన్నారు. ఇక రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేకపోతే చివరికి బాధపడాల్సి వచ్చేది ప్రజలే అని తెలిపారు. అప్పులు చేస్తే తిరిగి చెల్లించే శక్తి ఏపీకి లేదన్నారు. అభివృద్ధి పనులపైన నిధులు ఎక్కువగా ఖర్చు పెట్టాలని సీఎం చంద్రబాబు వెల్లడించారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, మమత మొత్తం మీద అంటే గతంలో మనం చూసాం 2014లో గెలిచిన తర్వాత అంటే రాష్ట్ర విభజన తర్వాత ఇక్కడికి తొలిసారిగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్రం అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్ళడానికి అమరావతి దాని తర్వాత అన్ని ప్రాంతాల్లో కూడా అభివృద్ధి చెందాలన్న సంకల్పంతో ముందుకెళ్ళిన పరిస్థితి. అయితే 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా కనీసం ప్రభుత్వ కార్యాలయాలను కూడా తాకట్టు పెట్టి పెద్ద ఎత్తున రుణాలు తీసుకొని వచ్చి ఎక్కడ పడితే అక్కడ ఖర్చు పెట్టినటువంటి పరిస్థితి. ఇదే విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఇవాళ నీతి ఆయోగ్ సంబంధించి ఇచ్చేటటువంటి రిపోర్ట్ లో ఆయన ప్రత్యేక సమావేశంలో ఆయన కూడా మాట్లాడడం జరిగింది. చాలా ఆవేదనతో మాట్లాడడం జరిగింది. రాష్ట్రం అసలు ఏం చేయాలో ఏం తెలియని పరిస్థితి. ఎందుకంటే ఇవాళ రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అప్పులు కుప్పగా పేరుకుపోయింది. రాష్ట్రానికి ఎక్కడ కూడా నిధులు రావడం లేదు. ఒకవేళ అప్పులు తెచ్చినా దాన్ని ఏ విధంగా తీర్చాలో తెలియనటువంటి పరిస్థితిలో ఇవాళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఉందంటూ కూడా ఆయన సీనియర్ అధికారులు అదే విధంగానే ప్రత్యేకంగా ఉన్నటువంటి మంత్రులు లేదంటే ప్రత్యేకంగా ఉన్నటువంటి అధికారులతో మాట్లాడడం జరిగింది. అందరూ సమిష్టి కృషితో మనం ముందుకు తీసుకెళ్తే రాష్ట్రాన్ని కనీసం ఈ 4 సంవత్సరాలైనా సరే అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్లొచ్చు. ఉదాహరణకి మేము గత 2-3 రోజుల క్రితం కూడా దావోస్ పర్యటనల సందర్భంగా కూడా ఎన్నో కంపెనీల్ని రాష్ట్రానికి తీసుకురావడానికి కృషి చేస్తున్నారు. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే పూర్తి స్థాయిలో కూడా కంపెనీస్ కావచ్చు లేదంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రకృతి సంపద ఇవంతా కూడా అన్ని రకాలుగా అనుకూలిస్తే తప్ప ఆ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లడం ఒక సవాల్. ఒకటి ప్రధానంగా అమరావతి పునర్నిర్మాణం జరగాలి. అమరావతికి సంబంధించి పెద్ద ఎత్తున ఇక్కడికి పెట్టుబడులు రావాలి, ఇతర కంపెనీలు రావాలి. ప్రపంచవ్యాప్తంగా దిగ్గజాలుగా ఉన్నటువంటి కంపెనీలని కానీ ఇక్కడ రాగలిగితే ఆటోమేటిక్ గా ఆర్థిక వనరులు అంటే ఆర్థిక పరంగా ప్రభుత్వానికి ఎటువంటి లోటు లేకుండా పెద్ద ఎత్తున వచ్చే అవకాశం ఉంటుంది. మరి ఆ రకంగానే దావోస్ పర్యటనలో కూడా అంటే ఎంఓయూలు కావచ్చు లేదంటే కంపెనీల ప్రతినిధులతో ప్రత్యేక సమావేశాలు ఇవన్నీ కూడా చోటు చేసుకోవడం జరిగింది. అదే విషయాన్ని కూడా ఈ సమావేశంలో ఆయన అధికారులతో మాట్లాడడం జరిగింది. నీతి ఆయోగ్ ఇచ్చేటటువంటి రిపోర్ట్ కి సంబంధించి కూడా ఇక్కడ జరుగుతున్న పరిస్థితులు వీటన్నిటిపైన కూడా పూర్తి స్థాయిలో సీనియర్ అధికారులందరూ కూడా అధ్యయనం చేసుకున్న తర్వాతే దానికి సంబంధించిన రిపోర్టు కూడా ఇచ్చే విధంగా కూడా ముందుకెళ్లాలంటూ కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. మరోవైపు భవిష్యత్తులో కూడా పూర్తి స్థాయిలో ఒకవేళ ప్రభుత్వానికి సంబంధించి ఇప్పటికే కూడా ఎందుకంటే గత 5 సంవత్సరాల్లో రాష్ట్రానికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అప్పులు కుప్పగా మార్చేశారు. కాబట్టి కనీసం ప్రభుత్వ కార్యాలయాల కానుంచి ప్రభుత్వ భూముల కానుంచి ప్రభుత్వ అంటే ప్రజలకు సంబంధించినటువంటి ఒకానొక దశలో భూములకు సంబంధించిన విషయాల్లో కూడా జోక్యం చేసుకుని వాటిని కూడా ప్రత్యేకంగా అంటే ప్రైవేట్ గా అంటే రీసర్వేల పేరుతో రకరకాలుగా ఇష్యూలు చేసినటువంటి పరిస్థితి. ఆ రకంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి సంపద అంతా కూడా ఎక్కడ పడితే అక్కడ దోచిపెట్టేశారు. ఎక్కడెక్కడ అసలుకి రుణాలు తెచ్చినటువంటి రుణాలు ఉదాహరణకి ప్రపంచ బ్యాంకు నుంచి కావచ్చు లేదా కేంద్ర ప్రభుత్వం నుంచి కావచ్చు లేదంటే వివిధ రకాల సంస్థల నుంచి తెచ్చినటువంటి రుణాలన్నీ కూడా ఎక్కడెక్కడ ఎందుకు ఖర్చు పెట్టారో తెలియని పరిస్థితి. కనీసం అంటే కార్పొరేట్ అంటే ప్రధానంగా అంటే కార్పొరేట్ కంపెనీల నుంచి కూడా రకరకాలుగా ఆదాయాలు వస్తూ ఉంటే వాటన్నిటిని కూడా ఎక్కడ ఖర్చు పెట్టారో తెలియని పరిస్థితిలో ఇవాళ గత 5 సంవత్సరాలు కూడా ప్రభుత్వానికి సంబంధించి వైసీపీ ప్రభుత్వం ఆ రకంగా రాష్ట్రాన్ని ఎక్కడ పడితే అక్కడ దోచిపెట్టేసిన పరిస్థితి జరిగింది. అలాంటిది ఈ 4 సంవత్సరాలు జరగకూడదు. అందరూ కూడా సమయం పాటించి పూర్తి స్థాయిలో కూడా అధికారులందరూ కూడా అంటే సమిష్టి కృషితో రాత్రింబౌలు అయినా సరే రాష్ట్రాన్ని పూర్తి స్థాయిలో ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతోనే ఆయన మాట్లాడడం జరిగింది. నీతి ఆయోగ్ సంబంధించి కూడా ఆ రకమైన అంశాలని ముందుకు తీసుకెళ్లాలంటూ కూడా స్పష్టమైన ఆదేశాలు కూడా అధికారులకు ఇవ్వడం జరిగింది.